హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నటువంటి ముఖ్యమైన అంశం లక్షద్వీపులు మాల్దీవులకు సంబంధించినటువంటి వివాదం ఏంటి అనే అంశం గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు ఈ యొక్క వివాదం చెలరేగడానికి గల కారణం ఏంటిది అంటే 2024 జనవరి నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లక్షద్వీప్లో పర్యటించడం జరుగుతుంది. అలా పర్యటించి ఆ లక్షద్వీప్లో ఉన్నటువంటి సముద్ర తీరంలో నరేంద్ర మోడీ గారు ఫోటోలను దిగి ఆ ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది. అలా ఇన్స్టాగ్రామ్లో ఏమని షేర్ చేశారు అంటే, ఇప్పటి నుంచి లక్షద్వీప్లని చాలామందికి ఇక్కడ అత్యుత్తమమైన పర్యాటకం అనేది ఉంది కాబట్టి ఇలాంటి పర్యాటకమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లక్షద్వీప్ను గనక మనం ప్రోత్సహించి పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి మంచి ఉపాధి లభిస్తుంది అని అతను ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది. అయితే లక్షద్వీప్లని అభివృద్ధి చేస్తే మాల్దీవుల ప్రభుత్వం ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించి నరేంద్ర మోడీ గారిపైన విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన కారణం ఏందో ముందుగా తెలుసుకుందామండి. ఎందుకంటే లక్షద్వీపులు అనేవి మాల్దీవులకి అతి సమీపంలో ఉండడం జరుగుతుంది. అయితే మాల్దీవుల దేశానికి అత్యధికంగా జీడిపి పరంగా అత్యధికంగా పర్యాటక రంగం నుంచే రావడం జరుగుతుంది. దీంతో ఒకవేళ గనక లక్షద్వీపులు అనేది పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఈ యొక్క మాల్దీవుల యొక్క జీడిపి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకోసం అంటే మాల్దీవుల దేశానికి అత్యధికంగా పర్యాటకులు మొదటగా రష్యా దేశం నుంచి రాగా రెండవ స్థానంలో భారతదేశం నుంచి రావడం జరుగుతుంది. ఒకవేళ లక్షద్వీపులు అనేవి మాల్దీవులకి పోటీగా పర్యాటకంగా అభివృద్ధి చెందినట్లయితే మాల్దీవుల దేశానికి భారతీయ పర్యాటకులు రాకపోవచ్చు. దీనివల్ల మా యొక్క దేశ జీడిపి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందని భావించి అక్కడ ఉన్నటువంటి మాల్దీవులకు సంబంధించిన ముగ్గురు మంత్రులండి, ఒకరు మరియం షివూనా, మాల్షా షరీఫ్ మరియు అబ్దుల్లా మజూమ్ మసీద్ అనేటువంటి ఈ ముగ్గురు మంత్రులు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానించడం అనేది జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా మా యొక్క భారత ప్రధానిపై అదేవిధంగా లక్షద్వీపులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాల్దీవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో మాల్దీవ్ దేశానికి పర్యాటకంగా వెళ్ళడానికి అప్పటికే బుకింగ్ చేసుకున్నవారు మరియు త్వరలో బుకింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇక నుంచి మేము మాల్దీవ్ దేశాన్ని బైకాట్ చేస్తున్నాం, మాల్దీవ్ దేశాన్ని పర్యటించమని పేర్కొనడం జరిగింది. దీంతో ఈ ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులలో ఒక తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. చాలామంది భారతీయ పర్యాటకులు ఈ యొక్క మాల్దీవ్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. అప్పటికే బుకింగ్ చేసుకున్న హోటల్ బుకింగ్స్ను కూడా రద్దు చేసుకోవడం జరిగింది. దీంతో భారతీయ పర్యాటకుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం వలన మాల్దీవుల ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రులు ఉంటారో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అలా సస్పెండ్ చేసి వారి యొక్క వ్యాఖ్యలు అనేవి వారి యొక్క వ్యక్తిగతానికి సంబంధించినవే, ఇవి మాల్దీవుల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అయితే భారతదేశానికి అతి సమీపంలో ఉన్నటువంటి మాల్దీవులకు సంబంధించి మాల్దీవుల అభివృద్ధిలో భారతదేశం అనేది ఎప్పటి నుంచో ఎనలేని కృషి అనేది చేయడం జరిగింది. ఎందుకంటే మాల్దీవులకి 1966 సంవత్సరంలో స్వతంత్రం లభించింది. ఆ స్వతంత్రం లభించినప్పుడు ఈ యొక్క మాల్దీవులని ఒక సార్వభౌమత్వ దేశంగా గుర్తించినటువంటి తొలి దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం. అయితే ఇది మాల్దీవులు అనేవి హిందూ సముద్రంలో ఒక చిన్న దేశమని గుర్తుంచుకోండి. మాల్దీవుల యొక్క అభివృద్ధి కోసం భారత్ విరివిరిగా చాలాసార్లు నిధులిచ్చి మాల్దీవుల అభివృద్ధి కోసమై చాలా వరకు కృషి చేయడం జరిగింది.
అదేవిధంగా మాల్దీవుల యొక్క రాజధాని అయినటువంటి మాలేలో ఒక ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ను భారత్ నిర్మించి ఆ దేశ వైద్య సదుపాయాలను మన భారతదేశం కల్పించిందండి. వారి యొక్క ప్రజలనేవారు అనారోగ్యంతో గురి కాకూడదు అనే ఒక ఉద్దేశంతో అక్కడ వారి అనారోగ్యం గురైనా కూడా త్వరగా కోలుకోవాలి అనే ఉద్దేశంతో ఒక మానవతా దృక్పథంతో మన భారతదేశం ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ని నిర్మించింది. అది ఎక్కడ నిర్మించింది అంటే మాల్దీవుల రాజధాని మాలేలో నిర్మించింది. అదేవిధంగా వారి యొక్క దేశ రాజధాని మాలే యొక్క విస్తరణ కోసం అంటే ఇంకా వారి యొక్క రాజధాని అనేది మరింతగా అభివృద్ధి చెందడం కోసమై ఎస్బీఐ వచ్చేసి మన భారతదేశానికి సంబంధించిన ఎస్బీఐ బ్యాంకు వారు దాదాపుగా $500 మిలియన్ రుణాల్ని కూడా అందించడం జరిగింది. ఈ విధంగా భారతదేశం ఎనలేని కృషి చేసిందండి మాల్దీవుల అభివృద్ధి కొరకు. అదేవిధంగా గత చరిత్రను గనక చూసుకున్నట్లయితే మాల్దీవులకు మనం ఏ విధమైనటువంటి సహాయం చేశామో ఇందులో డిస్కస్ చేస్తాం. ఏంటిది ఆపరేషన్ కాక్టాస్ అంటే మాల్దీవుల యొక్క అప్పటి అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయూమ్కి వ్యతిరేకంగా ఒక సాయుధ గ్రూప్ అనేది మాలేను ముట్టడించడానికి ప్రయత్నించిందండి. ఆ సమయంలో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయామ్ యొక్క కోరిక మేరకు నాటి భారత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మాల్దీవుల రక్షణ కోసమై ఆపరేషన్ కాక్టాస్ అనేటువంటి పేరుతో సైన్యాన్ని పంపించి అక్కడ తలెత్తినటువంటి తిరుగుబాటును అణిచివేసి మాల్దీవులకు తాను రక్షణగా ఉన్నది భారతదేశం అని సగర్వంగా చెప్పిన సంఘటన అండి. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందని ఆపరేషన్ కాక్టాస్ అనేది ఏ దేశాల మధ్య జరిగిందని అడగవచ్చు, లేదా ఆపరేషన్ కాక్టాస్ అనేది ఎప్పుడు ప్రారంభించారని అడగవచ్చు, లేదా ఆపరేషన్ కాక్టాస్ అనేది ప్రారంభించినప్పుడు నాటి భారత ప్రధాని ఎవరని కూడా అడగడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా 2009 సంవత్సరంలో మాల్దీవుల ప్రభుత్వం సైనిక సహాయం భారత్ను అడగడం జరిగింది, ఆర్జించింది. మా యొక్క మాల్దీవులలో ఉండే తిరుగుబాటును అణచివేయడానికి భారతదేశం మీరు మాకు కొంత సైనిక సహాయాన్ని కావాలి అని మాల్దీవుల ప్రభుత్వం భారతదేశాన్ని అర్జించింది. అందులో భాగంగానే మాల్దీవులను తన రక్షణ భద్రతలో ఉంచుకునే ప్రయత్నాలైతే ప్రారంభించడం జరిగింది భారత్. అందులో భాగంగానే ఇండియా కోస్ట్ గార్డ్ మరియు మాల్దీవుల కోస్ట్ గార్డులు ఒక సహాయ ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం కూడా అప్పుడే ప్రారంభించడం జరిగింది. ఏం లేదండి, 2009 సంవత్సరంలో మాల్దీవుల ప్రభుత్వం భారతదేశాన్ని కోరింది. ఏమని కోరిందంటే మాకు కొంత సైన్యాన్ని మీరు సమకూర్చండి అని కోరడంతో దానికి సంబంధించి నాటి భారత ప్రభుత్వం ఇక మాల్దీవుల గవర్నమెంట్ తోటి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా హిందూ మహాసముద్రం పైన నిఘా పెంచడం కోసమై భారత ప్రభుత్వం 2 హెలికాప్టర్లను కూడా మాల్దీవ్ దేశానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి 2009 సంవత్సరం నుంచి కూడా ఇరు దేశాలు కూడా మిలిటరీ విన్యాసాలను నిర్వహించుకోవాలని భావించి 2009 సంవత్సరం నుంచి ఆపరేషన్ ఈక్వేరియన్ అనేటువంటి పేరుతోటి సైనిక విన్యాసాలను నిర్వహించడం జరుగుతుందండి. ఏ పేరుతో నిర్వహిస్తుందంటే ఈక్వేరియన్ అని గుర్తుంచుకోండి. అది ఏ దేశాల మధ్య అంటే భారత్ మాల్దీవులని గుర్తుంచుకోండి. అది ఎప్పటి నుంచి అంటే 2009 సంవత్సరం నుంచి అని గుర్తుంచుకోండి. ఇలాంటి మాల్దీవుల దేశానికి అత్యధికంగా జీడిపిని సమకూర్చేటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది పర్యాటక రంగమే అండి. మాల్దీవులకు పర్యాటక రంగమే అతిపెద్ద ఆర్థిక వనరులు. ఆ యొక్క దేశ జీడిపిలో 25% అనేది పర్యాటక రంగం నుంచే రావడం జరుగుతుంది. అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా 60% మేరకు ఈ యొక్క పర్యాటక రంగం ద్వారానే మాల్దీవులు సమకూర్చుకోవడం జరుగుతుందండి. ఏం లేదండి, ఆ మాల్దీవులకు దేశానికి సంబంధించి విదేశీ మారక ద్రవ్యం కావాలి అంటే విదేశీయుల నుంచే దాదాపుగా 60% పర్యాటక రంగం నుంచి వారికి రావడం జరుగుతుంది. రష్యా తర్వాత
అత్యధికంగా సందర్శించేది మాల్దీవులని అది భారతీయులు మాత్రమే. అలాంటి భారతీయులు గనక లక్షద్వీపులు అభివృద్ధి చెందితే తమ దేశానికి రాలేరు అని భావించే ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలైతే చేసి భారత ప్రధాని గారిని అవమానించేటువంటి చర్యలైతే మాల్దీవులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ద్వైపాక్షిక సంబంధాల క్షీణత. ఎంతో కాలంగా భారతదేశం మాల్దీవుల అభివృద్ధి కోసం చాలా వరకు కృషి చేయడం జరిగింది. మాల్దీవుల దేశాన్ని తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి భారతదేశం నుంచి భారతదేశాన్ని తమ శత్రు దేశంగా భావించేటువంటి స్థితికి ఈరోజు మాల్దీవులు చేరుకోవడం జరిగింది. అలా భారతదేశానికి ఎందుకు మాల్దీవులు దూరం అవుతుందా అంటే దానికి మరొక ప్రధాన శత్రువు అయినటువంటి చైనా దేశం యొక్క అండతోటి ఈరోజు మాల్దీవులు భారతదేశానికి దూరంగా ఉండేటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటుంది. ఒకవైపు భారతదేశం అనేది మాల్దీవుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తే అలాంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి భారత్ను మాల్దీవులకు దూరం చేసింది మాత్రం ఒక చైనా దేశం అని గుర్తుంచుకోండి. ఎందుకోసం అంటే చూడండి, ఒకసారి దాదాపుగా 1978 నుంచి 2008 వరకు 30 సంవత్సరాల పాటు మాల్దీవులను ఏకధాటిగా పరిపాలించింది అబ్దుల్ గయూమ్ అని గుర్తుంచుకోండి. ఇతడు భారతదేశానికి అత్యంత సన్నిహితంగా ఉండడం జరిగింది. ఇతడు భారతదేశంతో మంచి సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకొని మరి యొక్క మాల్దీవుల అభివృద్ధికి భారతదేశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఒక సొంత సోదరుడిలాగా భారతదేశాన్ని భావించింది. కాబట్టే ఈ యొక్క 30 సంవత్సరాలలో మాల్దీవులు ఎనలేని అభివృద్ధి అనేది చెందడం జరిగింది. అయితే అబ్దుల్ గయూమ్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ నషీద్ అని గుర్తుంచుకోండి. ఆ తదుపరి 2018లో ఎన్నికైనటువంటి ఇబ్రహీం సోలిహిక్ అనేటువంటి వ్యక్తి కూడా, వీరు ముగ్గురు కూడా భారత్ తోటి అత్యంత సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా భారత్తో ఒక మిత్రదేశంగానే ఉండడం జరిగింది. అయితే 2013 నుంచి 2018 మధ్య కాలంలో ఓకేనా, ఇతడు ఎప్పటి నుంచి 2008 వరకు ఉన్నాడు. 2008 తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మహమ్మద్ నషీద్. ఇతడు తర్వాత వచ్చినటువంటి అబ్దుల్ యామిన్ ప్రభుత్వం అనేది భారత్ వ్యతిరేకంగా తన యొక్క విధానాలను అనుసరించింది. గత ముగ్గురు పాలకులేమో భారత్తో అత్యంత సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉండగా, ఇప్పుడు వచ్చిన అంటే 2013 సంవత్సరం నుంచి 2018 కాలంలో పరిపాలించినటువంటి అబ్దుల్ యామిన్ అనేటువంటి ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా విధానాలను అనుసరించింది. ఇతని కాలంలోనే మాల్దీవుల్లో చైనా కార్యకలాపాలు అనేవి విపరీతంగా పెరిగాయి. ఇతడు భారతదేశంతో స్నేహాన్ని వదులుకొని చైనా దేశంతో కొత్తగా స్నేహాన్ని ఎంచుకోవడం జరిగింది. దీంతో ఇతడు భారతదేశాన్ని పక్కన పెట్టి చైనా వారి యొక్క ట్రాప్లో పడిపోవడం జరిగింది. అందులో భాగంగానే ఇతని కాలంలోనే చైనా కార్యకలాపాలు అనేవి మాల్దీవుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. ఆ దేశ నిర్మాణ టూరిజం రంగాలలో చైనా భారీగా పెట్టుబడులను పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే భారత్కు అతి సమీపంలో ఉన్నటువంటి మాల్దీవులను గనక తన ఆధీనంలో పెట్టుకున్నట్లయితే ఆ తదుపరి భారతదేశం పైన కూడా దాడులు చేయడానికైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవచ్చు అనేటువంటి ఒక దురదృష్టితోటి ఈ యొక్క చైనా దేశం అనేది ముందుగా మాల్దీవులని తన యొక్క గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం జరిగింది. ఆ దేశ జీడిపి, ఆ దేశ పర్యాటక రంగం పైన విపరీతంగా పెట్టుబడులు పెట్టి మాల్దీవులని అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా చేసి చైనా దేశానికి ఒక బానిస దేశంగా ఈరోజు మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకోవడం జరిగింది. అయితే ఆ తదుపరి 2018 సంవత్సరం వరకు కూడా అబ్దుల్ యామిన్ గారు పరిపాలించడం జరిగింది. అతని తర్వాత అంటే 2018లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించినప్పుడు అప్పుడు ఎన్నికైనటువంటి ఇబ్రహీం సోలిక్ అనేటువంటి వ్యక్తి గతంలో చైనా దేశం తమ దేశానికి చేసినటువంటి
అన్యాయాన్ని అతను గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా మాకు మిత్రదేశంగా ఉన్న భారత్ను మేము వదులుకున్నాం, కాబట్టి ఇప్పటి నుంచి మేము మళ్ళీ భారత్ తోటి సంబంధాలను మెరుగుపరుచుకుంటామని భావించడం జరిగింది. ఎవరు అలా భావించారు అంటే ఇబ్రహీం సోలిక్ అనేటువంటి వ్యక్తి చైనా అనుసరిస్తున్న వైఖరిని ఆగ్రహించి ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని పాటించి మళ్ళీ భారత్ తోటి సంబంధాలను మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అలా 2018 నుంచి 2023 వరకు కూడా ఇబ్రహీం సోలిక్ అనేటువంటి ప్రభుత్వం భారత్తో అత్యంత అనుకూలంగా ఉంటూ ఒక మిత్ర దేశంగా కొనసాగుతూ రావడం జరిగింది. అయితే 2023 సంవత్సరంలో మళ్ళీ మాల్దీవ్ దేశాలలో ఎలక్షన్స్ అనేవి సంభవించడం జరిగింది. ఈ ఎలక్షన్లలో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి మొహమ్మద్ నోయిజ్ అనేటువంటి వ్యక్తి విజయం సాధించడం జరిగింది. ఇతని యొక్క ప్రధాన ఎజెండా ఏంటి అంటే ఇండియా అవుట్, మాల్దీవులకి ఇన్ని రోజులు సహాయం అందిస్తున్నటువంటి ఇండియా అవుట్ అనేటువంటి నినాదంతో రావడం జరిగింది. అలా రావడంతో వారి యొక్క మొహమ్మద్ మోయిజ్ వర్గం అనేది విజయం సాధించడం జరిగింది. ఇతడు భారత్ను వ్యతిరేకిస్తూ చైనా దేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు 2024 సంవత్సరంలో ఈ యొక్క సంఘటన అనేది జరగడం జరిగింది. దీంతో భారతదేశంతో పాటు మాల్దీవుల మధ్యలో సంబంధాలు అనేవి క్షీణించి పోవడం జరిగాయి. ఇవండి మాల్దీవులకు సంబంధించినటువంటి మనం గత చరిత్ర, అదేవిధంగా ప్రస్తుత వివాదం గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం ప్రధానంగా ఈ యొక్క వివాదం చెలరేగడానికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్లని ఒక పర్యాటకంగా అభివృద్ధి చెందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన. అయితే ఈ యొక్క గొప్ప ఆలోచనని మాల్దీవుల ప్రభుత్వం అంత తీవ్రంగా వ్యతిరేకించి భారతీయులతో పాటు భారత ప్రధానిని అవమానించేటువంటి చర్యలను చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క వార్తల్లో నిలిచినటువంటి లక్షద్వీపుల గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. వాటి గురించి కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దామండి. లక్షద్వీపులు అనేవి భారతదేశంలోనే ఒక కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అత్యల్ప జన సంఖ్య కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది లక్షద్వీపులని గుర్తుంచుకోండి. 2011 సంవత్సరంలో నిర్వహించినటువంటి జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీపుల జనాభా కేవలం 64,429 మంది మాత్రమే ఈరోజు లక్షద్వీపులో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. లక్షద్వీపుల విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల సంఖ్య అంటే మాత్రం 36 అని గుర్తుంచుకోండి. అభ్యర్థులు ఈ యొక్క 2 డిజిట్స్ పైనే కన్ఫ్యూజ్ అవుతారు. లక్షద్వీపుల చదరపు కిలోమీటర్లు అంటే లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం అంటే మాత్రమే 32 చదరపు కిలోమీటర్లు. దీవుల సంఖ్య అంటే మాత్రం 36 అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క లక్షద్వీపులు అనేది 8 నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 71 నుంచి 74 తూర్పు రేఖాంశాల మధ్య ఈ యొక్క లక్షద్వీపులు విస్తరించడం జరిగింది. మొత్తంగా 36 దీవులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ యొక్క 36 దీవుల్లో కేవలం 10 దీవుల్లో మాత్రమే జనావాసం అనేది ఉండడం జరిగింది. ఓకేనా, 36 దీవుల్లో కేవలం జనావాసం ఉన్నటువంటి దీవుల సంఖ్య 10 అని గుర్తుంచుకోండి. ఈ దీవులు దేశంలోనే అతిపెద్ద ప్రబల దీవుల సముదాయం అని, అదేవిధంగా ప్రబల బిత్తికల చేత ఏర్పడిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి వచ్చేసి మినికాయ్ దీవి. ఈ యొక్క మినికాయ్ దీవి అనేది 4.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండడం జరిగింది. అదేవిధంగా లక్షద్వీపుల రాజధాని అయినటువంటి కవరత్తి ఏ దీవిలో ఉందని గతంలో అడగడం జరిగింది. అది ఏ దీవిలో ఉంది అంటే కన్ననూర్ దీవిలో ఉండడం జరిగింది. అదేవిధంగా
మనకు ఇప్పటి వరకు వివాదం చెలరేగినటువంటి లక్షద్వీపులని మాల్దీవులని వేరు చేస్తున్నటువంటి అక్షాంశం ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉందండి. అది ఏ అక్షాంశం అంటే 8 డిగ్రీల అక్షాంశం అనేది లక్షద్వీపులని అదేవిధంగా మాల్దీవులని వేరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 9 డిగ్రీల ఛానల్ వచ్చేసి మినికాయ్ మరియు సుహేలి దీవులని వేరు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. 8 డిగ్రీల అక్షాంశం ఏమో లక్షద్వీపులని మాల్దీవులని వేరు చేస్తే 9 డిగ్రీల ఛానల్ ఏమో మినికాయ్ మరియు సుహేలి దీవులని వేరు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గతంలో జాగ్రఫీలో అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ లక్షద్వీపుల్లో 2 దీవులు అనేవి పర్యాటక రంగానికి చాలా వరకు ప్రసిద్ధి అండి. అది ఏంటిదంటే ఒకటి అగాటి దీవి, రెండోది బంగారం దీవి. ఈ 2 దీవులు కూడా పర్యాటక రంగానికి చాలా ప్రసిద్ధి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క అగాటి ద్వీపంలోనే లక్షద్వీపులకు సంబంధించినటువంటి ఒక విమానాశ్రయం కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా పిట్టి దీవి అనేది ఒకటి ఉండడం జరిగిందండి. ఈ పిట్టి దీవి అనేది జనరహిత దీవి అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎటువంటి జనావాసాలు అనేవి ఇక్కడ ఉండవండి. ఇక్కడ పెలాజికల్ పక్షుల ప్రజనన కేంద్రం అనేది ఉండడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. పెలాజిక్ పక్షుల ప్రజనన కేంద్రం లక్షద్వీపుల్లోని ఈ క్రింది ఏ దీవుల్లో ఉంది అని అడుగుతాడు. కాబట్టి పిట్టి దీవి అని గుర్తుంచుకోండి. అయితే లక్షద్వీపులకు సంబంధించినటువంటి ప్రస్తావన నాటి తమిళుల సాహిత్యం నుంచే ఈ యొక్క లక్షద్వీపుల గురించి ప్రస్తావన ఉంది. లక్షద్వీపుల ప్రస్తావన అనేది మొట్టమొదటిసారిగా తమిళ సాహిత్యమైనటువంటి పురాణూర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బుద్ధుని జాతక కథల్లో కూడా ఈ యొక్క లక్షద్వీపుల ప్రస్తావన అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియసిన్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి గ్రంథంలో కూడా ఈ యొక్క లక్షద్వీపుల ప్రస్తావన అనేది ఉండడం జరిగింది. అయితే సంగమ సాహిత్యం ప్రకారం ఈ దీవులు అనేవి మొదటగా చెరా అనేటువంటి వంశస్థులు పరిపాలించి చెరా దేశం ఆధీనంలో అనేది ఉండేది. ఆ తదుపరి ఈ యొక్క లక్షద్వీపులు అనేవి పల్లవుల ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. అయితే 1789 నుంచి 92 మధ్య 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది సంభవించింది. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ నుంచి ఆంగ్లేయులు ఈ యొక్క లక్షద్వీపులని తమ పరిపాలనలోకి తమ యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందండి. ఆ తదుపరి 1956 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో ఈ యొక్క లక్షద్వీపులని కలపడం జరిగింది. ఆ తరువాత 1956 నవంబర్ 1వ తేదీ నాడు ఈ లక్షద్వీపుల్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. అప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు ఈ లక్షద్వీపుల యొక్క పేరేంటి అంటే లక్కదీవులు, మినికాయ్, అమీన్ దీవులుగా పేర్కొనడం జరిగింది. అయితే 1973 నవంబర్ 1వ తేదీన లక్కదీవులు, మినికాయ్, అమీన్ దీవులకి లక్షద్వీప్ అనేటువంటి పేరునైతే పెట్టడం జరిగిందండి. ఇవండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి లక్షద్వీపులకి. అదేవిధంగా భారత్ మాల్దీవులకు సంబంధించినటువంటి వివాదం గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.